శ్రీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణము ఉంటుంది, జరగబడుతుంది 15వ తారీఖున ఈ నెల 15 ఆగస్టు రోజు 15వ తారీఖున వివాహం జరగబడుతుంది. నామకరణ ఆ రోజు పెడుతున్నారు. ఈ దేవుళ్ళ పేరుకి అన్న ప్రసాదం ఉంటుంది. ఈ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ అరుణ్ గారు, నారాయణ ముదిరాజు చీఫ్ అడ్వైజర్ ముదిరాజు గారు, అలాగే మా టెంపుల్ నంబర్స్ మురళీకృష్ణ గారు, లక్ష్మణ్ గారు, మా బస్సి ఆడపిల్లలు ఇద్దరు విచ్చేసారు. వారి ఈ కళ్యాణంలో పాల్గొంటారు. ఈ కళ్యాణం అత్యంతంగా ఘనంగా జరుగుతుంది. ఈ యాప చెట్టు, రాగి చెట్టు అనేది ఒక నామకరణ పెడతాము. దాని మీద వీళ్ళకు లగ్గం చేయాలని పెద్దలు అంతా నిర్ణయించారు, బస్సువాసులు. దానికోసం ఈ వివాహం జరుగుతుంది. కావున మీరందరూ ఈ ప్రోగ్రాం చూసి ఆశీర్వాదించాలని కోరుతున్నాము. అందరు రావాలి. సిసినగర్ వాళ్ళు కమిటీ, సిసినగర్ బస్సువాసులంతా విచ్చేయాలని కోరుతున్నాము. నమస్కారం. మరి ఈ డబల్ టీ న్యూస్ సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీకి మొత్తం కవర్ చేస్తారు. మంచి ఇష్యూ ఉన్నా, చెడు ఇష్యూ ఉన్నా ముందుగా వచ్చేది డబల్ టీ న్యూస్. ఈరోజు చాచానగర్ నగర్లో 10వ తారీఖు మేము బోనాలు జరుపుకున్నాము. మరి 15వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ గారి కళ్యాణోత్సవం ఉన్నది. మరి భక్తులు అతి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాగలరని కోరుకుంటున్నాను. శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ కమిటీ నంబర్స్లో అందరివి ఈ యొక్క కళ్యాణోత్సవము జరుపుతున్నాము. బస్తీవాసులు అందరూ రావాలని కోరుకుంటున్నాము. నమస్కారం. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, సిసి నగర్ నియర్ స్వస్తి హోటల్. ఇక్కడ 15వ తారీఖు నాడు లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరపబడును. ఉదయం 11:15కు బస్సీవాసులు అందరూ రావాలని కోరుతున్నాను. అలాగే పూజా అనంతరము భోజన కార్యక్రమాలు ఉంటాయి. భోజన ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాను. ఇక్కడ మన సిసి నగర్ బన్సల్పేటలో మన అమ్మవారికి కూడా ఇక్కడ ఉన్న మన పెద్ద మనుషులు కూడా, అన్న వాళ్ళు కూడా ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు. ఎవరైనా సరే చిన్న పెద్ద అనకుండా అందరూ నా వాళ్ళు, అందరూ మన వాళ్ళు అని చెప్పేసి మన బస్తీ కోసము ఏదైనా కూడా ముందుకు వస్తారు. ఇప్పుడే కాకుండా ఎప్పటికైనా కూడా చిన్న పెద్ద భేదాలు లేకుండా, నీది నాది అనకుండా కూడా అందరినీ కూడా ప్రేమతోని అందరినీ కూడా స్వాగతం పలుకోమని చెప్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది మన అందరం దృష్టిలో పెట్టుకొని మన అన్న వాళ్ళం కుల మతం లేకుండా అందరం కలిసి ఐకమత్యంగా ఉండి అమ్మవారిని ఇంకా ఇంకా పూజలు జరిపించుకొని అమ్మవారిని శాంతి చేయించుకొని మన కోసం, మన పిల్లల కోసము, మళ్ళీ ఇక్కడ ఉన్న మన అన్న వాళ్ళ కోసం కూడా అందరికి కూడా మంచిగా ఉండాలని, మన బస్తీలో కూడా అందరు చల్లంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇప్పటి వరకు ఇంతవరకు చేసినది కూడా ఇంకా మనం మరి ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. అమ్మవారికి కూడా చాలా శాంతిగా చేయాలి. చిన్నలకు పెద్దలకు కూడా అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి అన్నలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.